సో హాయ్ ఎవ్రీవన్. యాక్చువల్గా మనం వచ్చేసి లైక్ ఈ రోజు సెషన్ మనం కైవర్నో గురించి డిస్కస్ చేస్తాం. కైవర్నో అన్నది ఒక సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ టూల్ లాంటిది మాట. అండ్ ఇక్కడ ఒక్క నిమిషం రికార్డ్ అవుతుంది లేదా చెక్ చేసుకో. ఓకే ఓకే ఫైన్, నేను స్క్రీన్ షేర్ చేయడం మర్చిపోయాను. మై బ్యాడ్, అది ఏదో మిస్ అవుతుంది అనుకున్నాను. ఎస్. ఓకే ఫైన్. నౌ సో యాక్చువల్గా ఇక్కడ మనం దీన్ని డిస్కస్ చేసేది కైవర్నో ఇన్ సెషన్. ఇక్కడ కైవర్నో దేనికి అంటే కుబర్నెటిస్కి అసోసియేట్ అయ్యి ఉంటుంది మాట. అండ్ దీనికి ఎలా అసోసియేట్ అయ్యి ఉంటుంది అండ్ ఈ కైవర్నో అనేది ఏం చేస్తుంది లైక్ మనం ప్రాక్టికల్గా తెలుసుకుందాం. అండ్ బిఫోర్ లైక్ ప్రాక్టికల్గా తెలుసుకునే ముందు బికాజ్ ఇది మొత్తం సార్గకల యూట్యూబ్ ఛానల్లోని లైక్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ లైక్ బికాస్ సార్గకల ఛానల్ అన్నది లైక్ ఒక దీంట్లో ఫైనాన్స్ ట్రావెల్ ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి అండ్ దీన్ని సింపుల్ గా సపరేట్ చేసుకోవడానికి జస్ట్ హ్యావ్ టు సెర్చ్ మై నేమ్ అనమాట. సార్గకల అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది నా వెబ్సైట్, నా లింక్డ్ఇన్, నా యూట్యూబ్. అండ్ వెబ్సైట్ లో ప్రతిదీ యుల్ హ్యావ్ సపరేటెడ్ బై కంటెంట్స్ ఆఫ్ ద బ్లాగ్ నుంచి సపరేట్ అయి ఉంటుంది. ఇక్కడ డెవాప్స్ విత్ ఎస్కేలోనే లైక్ ఈ డెవాప్స్ కన్సిక్యూటివ్ ఆర్డర్ సేమ్ వే ఇక్కడ నేను యాడ్ ఆన్ సెషన్ పెట్టాను అనమాట. అండ్ ఇందులో ఫైనాన్స్ కూడా. అండ్ ఇలా కాకుండా యూట్యూబ్ లో అయితే ప్లేలిస్ట్ ద్వారా లైక్ హోమ్ ట్యాబ్ లోనే మెయిన్ ప్లేలిస్ట్ అన్ని పెట్టాను. డెవాప్స్ విత్ ఎస్కే తెలుగు, ఇంగ్లీష్. అండ్ ఈ వీడియో వచ్చేసి ద రికార్డింగ్ విడ్ బి డెవాప్స్ విత్ ఎస్కే తెలుగులో ఉంటుంది అనమాట. అండ్ యాక్చువల్గా లైక్ దీనికి ప్రీ రిక్వెస్టెస్ గా ఐ వుడ్ రికమెండ్ అంటే ఎవరైతే రికార్డింగ్ తర్వాత చూస్తారో కుబర్నెటిస్ సెషన్ అండ్ హెల్మ్ చాట్ సెషన్ లైక్ రెండు చూస్తే లైక్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను అన్నది లైక్ క్లియర్ గా అర్థం అవుతుంది. బట్ లైక్ సిన్స్ దిస్ ఇస్ నాట్ ద పర్వ్యూ దేర్, సో ఇక్కడ క్లియర్ గానే అర్థం అవుద్ది. సో నథింగ్ టు వరీ, ఈవెన్ కుబర్నెటిస్ రాకపోయినా సరే బట్ అండర్స్టాండ్ లైక్ వాట్ కైవర్న్ ఇస్ డూయింగ్ అనమాట. ఇక్కడ కైవర్న్ అనేది ఏం చేస్తుంది అన్నది మనం తెలుసుకుంటున్నాం. అదే మెయిన్ ఆఫ్ దిస్ సెషన్ అనమాట. సో ఎస్, ఐఎమ్ జస్ట్ మూవింగ్ ఫర్ మై బ్లాగ్. అండ్ ఏదైనా బ్లాగ్కి వెళ్ళి లైక్ రిటర్న్ రావాలి అనుకుంటే సింపుల్ గా సార్గా క్లాస్ వరల్డ్ అని కొడితే హోమ్ పేజ్కి తీసుకొచ్చేస్తుంది అంతే. సో ఐమ్ జస్ట్ గోయింగ్ ఫర్ దిస్. అండ్ లైక్ ఇది ఏంటి అసలు, ఈ కైవర్న్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తుంది, దీని పర్పస్ ఏంటి, యూజ్ ఏంటి అన్నది లైక్ వి విల్ నో విత్ దిస్. ఇక్కడ నేను ఒక ఏడబ్ల్యూఎస్ EC2 ఇన్స్టెన్స్ తీసుకున్నాను. అండ్ ఈ కైవర్ను ఇన్స్టాల్ చేసే ముందు అంటే లైక్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ సెషన్. ఓకే, ఇక్కడ ఉంది. ఫైన్. అండ్ ఏమంటారు లైక్ కుబర్నెటిస్ ఇన్స్టాల్ చేయమని. లైక్ కుబర్నెటిస్ అంటే ఇక్కడ లైక్ సిన్స్ మెయిన్ సెటప్ అన్నది లైక్ ఒక కన్ఫిగరేషన్ అండ్ కాస్ట్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మైక్రోకేటస్ తీసుకున్నాను. సింపుల్ గా కుబర్నెటిస్ ఇన్స్టాల్ చేయడానికి మనం మైక్రోకేటస్ యూస్ చేస్తాం. సింపుల్ గా ఈ త్రీ కమాండ్స్ రన్ చేస్తాం. పోస్ట్ దట్ లైక్ మీకు ఇక్కడ వరకు వస్తే ఇంక మైక్రోకేటస్ ఇన్స్టాల్ అయిపోయినట్టే. వన్స్ మైక్రోకేటస్ ఇన్స్టాల్ అయిపోయాక హెల్మ్ చార్ట్స్ కూడా రికమెండ్ చేశారు అనమాట ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి. అండ్ అసలు ఈ కుబర్నెటిస్ అంటే ఏంటి, హెల్మ్ చార్ట్స్ అంటే ఏంటి, యూ లెర్న్ ఇన్ దోస్ సెషన్స్ అనమాట. ఆ సెషన్స్ చూస్తే సింపుల్ గా హెల్మ్ చార్ట్స్ కి లైక్ ఈ కమాండ్ రన్ చేస్తే లైక్ యూల్ హ్యావ్ హెల్మ్ చార్ట్స్ ఇన్స్టాల్డ్. వన్స్ హెల్మ్ ఇన్స్టాల్ అయిపోయింది, రెండు ఇన్స్టాల్ అయిపోయిన అన్నప్పుడు బికాస్ ఇది మైక్రో కేఐటస్ కాబట్టి మైక్రో కేఐటస్ కి కుబర్నెటిస్ కి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే లైక్ జస్ట్ క్యూబ్ సిటిఎల్ కమాండ్స్ లో. అండ్ మనం క్యూబ్ సిటిఎల్ తోని లైక్ కుబర్నెటిస్ తో ఫెమిలియర్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి సింపుల్ వే ఇక్కడ మనం కుబర్నెటిస్ లో క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ అని ఇస్తాం. బట్ మైక్రో కేఐటస్ లో మైక్రో కేఐటస్ క్యూబ్ సిటిఎల్ అని ఇస్తాం. అందుకు సింపుల్ గా లైక్ వి వాంట్ గెట్ ఫెమిలియర్ విత్ కుబర్నెటిస్ కాబట్టి అలియాస్ అన్న వర్డ్ వాడతారు అనమాట. అంటే ఎప్పుడైనా నేను క్యూబ్ సిటిఎల్ కమాండ్ టైప్ చేస్తే లినక్స్ లో ఈ లేనియాస్ ఏం చేస్తుంది అంటే దీని బదులు వీడిని పిలుస్తుంది అనమాట సింపుల్ గా. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ వన్స్ లైక్ ఈ సెటప్ ఎంత అయిపోయాక మనం కైవర్ని ఇన్స్టాల్ చేస్తాం. అండ్ ఈ కైవర్ను ఎక్కడి నుంచి వచ్చింది అంటే సింపుల్ గా లైక్ ఈ కమాండ్స్ నేను లైక్ ప్రతిదీ అఫీషియల్ డాక్యుమెంట్ నుంచి తీసుకున్నాను. ఈవెన్ దట్ హెల్మ్ చార్ట్స్, మైక్రో కేటస్, ఎవ్రీథింగ్ అన్ని అఫీషియల్ డాక్యుమెంట్ నుంచి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా నేను అఫీషియల్ డాక్యుమెంటేషన్ కి వెళ్ళి లైక్ ఈ కమాండ్ తీసుకున్నాను. ద సేమ్ వే ఐ అండ్ ఇన్స్టాల్ ఫ్రమ్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఓన్లీ. అందుకంటే కమాండ్స్ ఎక్కడ నుంచి వచ్చాయని చెప్పి మళ్ళీ వరీ అవ్వదు. ఇట్స్ జస్ట్ లైక్ అఫీషియల్ డాక్యుమెంట్ అంతే. సో ఒక్కసారి క్యూవర్ను ఇన్స్టాల్ అయిపోయాక ఇక్కడ నుంచి లైక్ విల్ స్టార్ట్ ప్లేయింగ్ విత్ ఇట్ అనమాట. అసలు ఏంటి క్యూవర్ను, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అని చెప్పి. జనరల్ గా కుబర్నెటిస్ లో మనకి ఏంటంటే ఇవి మేనిఫెస్ట్ ఫైల్స్ అంటాం. ఈ మేనిఫెస్ట్ ఫైల్స్ లో ఏంటంటే యాజ్ యూ కుడ్ సి రియాక్ట్ డిప్లాయ్మెంట్ లైక్ దిస్ ఇస్ సంథింగ్ లైక్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంది అంటే ఇది డిప్లాయ్మెంట్ అంటే ఒక అప్లికేషన్ లాంటిది సింపుల్ గా. ఇక్కడ మనం చూస్తే రెప్లికాస్ టూ ఉన్నాయి అంటే ఇట్ విల్ క్రియేట్ లైక్ టూ రెప్లికాస్. అండ్ విత్ దిస్ ఇమేజ్ లైక్ సార్ క్లాస్ వెల్ రియాక్ట్ మైక్రో కేటస్. అండ్ ఈ ఇమేజ్ ఎక్కడ ఉంది అంటే ఇది పబ్లిక్ లో ఉంది. ఈ ఇమేజ్ నేను క్రియేట్ చేసిన ఇమేజ్, ఇది డాకర్ హబ్ అకౌంట్ లోకి వెళ్తే ఇది నా డాకర్ హబ్ లో ఉంది. బికాజ్ ఇట్స్ పబ్లిక్ అంటే ఇప్పుడు మీరు ఫెచ్ చేసుకున్నా సరే ఆ ఇమేజ్ మీకు వచ్చేస్తుంది ఎందుకంటే అది పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇమేజ్ అవైలబుల్ గా ఉంది.
లెట్స్ సే సార్గా క్లాస్ వాళ్ళు రియాక్ట్ మైక్రో ఎడిటర్స్. సో దట్స్ వేర్ ఇట్ విల్ పుల్ దట్ ఇమేజ్ అన్నమాట. ఇది కాకుండా ఇంకేముంది ఇక్కడ అంటే, ఎస్, నేమ్ స్పేస్ అన్నది ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట, సింపుల్ గా చెప్పాలి అంటే. అంటే ఒక ఇంట్లోని ఈ అప్లికేషన్ అంతా పెడుతున్నాం అన్నట్టు, ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ లాగా. మేబీ లెట్ మీ డిలీట్ దిస్. యాక్చువల్గా ఇక్కడ నేను క్యూబ్ సిటిఎల్ అని టైప్ చేస్తే సిస్టమ్ మాత్రం మైక్రో కేటస్ క్యూబ్ సిటిఎల్ అని తీసుకుంటుంది బికాస్ ఆఫ్ అలియాస్ కమాండ్. మేబీ కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది స్టార్టింగ్ లో, బట్ లైక్ హియర్ అవుట్ లైక్ క్లియర్ గా అర్థమైపోద్ది నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అని చెప్పి. జస్ట్ డిలీటింగ్ అంటే జస్ట్ ఆ నేమ్ స్పేస్ డిలీట్ చేశాను స్టార్టింగ్. అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు యాజ్ అ ప్రీ రిక్వెస్ట్ ఐ వుడ్ రికమెండ్ టు క్రియేట్ నేమ్ స్పేస్ అనమాట. ఎన్ఎస్ ఇస్ నథింగ్ బట్ నేమ్ స్పేస్. ఒకసారి ఇది క్రియేట్ అయ్యాక మనం ఇక్కడ ఒక డిప్లాయ్మెంట్ ఫైల్ తీసుకుందాం. ఇక్కడ డిప్లాయ్మెంట్ ఫైల్ ఎయిదర్ మీరు ఇక్కడ ఈ కోడ్ నుంచి కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు, లేదా అనదర్ థింగ్ ఇస్ లైక్ గిట్ హబ్ రిపో, ఏదైనా మీ ప్రిఫరెన్స్. సో నేను ఇక్కడ లైక్ గిట్ హబ్ రిపో తీసుకుంటున్నా. డిప్లాయ్మెంట్ డాట్ యామల్ రెండు సేమే, లైక్ నథింగ్ టు వెరీ. సో ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక డిప్లాయ్మెంట్ ఫైల్. నేను ఎప్పుడైతే లైక్ ఈ డిప్లాయ్మెంట్ ఫైల్ డిప్లాయ్ చేస్తానో, డిప్లాయ్ చేయాలి అంటే ఏంటి, మనం kubectl అప్లై -f డిప్లాయ్మెంట్ డాట్ యామల్ అంతే. ఇది ఏం చేస్తుంది అంటే రియాక్ట్ మైక్రో ఎడిటర్స్ అనే నేమ్ స్పేస్లోని ఇది యాక్చువల్గా అక్కడ పాడ్స్ని అంటే పాడ్స్ని అప్ చేస్తుంది అన్నమాట. సింపుల్గా ఇప్పుడు చూపించాలి అంటే గెట్ పాడ్స్, ఇక్కడ గెట్ పాడ్స్ అన్నది డిఫాల్ట్ నేమ్ స్పేస్ మాట. నేను నేమ్ స్పేస్ ఏమీ పెట్టలేదు కాబట్టి. ఇప్పుడు నేను అలా కాదు, నేను యాక్చువల్గా ఎందులో ఇన్స్టాల్ చేశాను, రియాక్ట్ మైక్రో ఎడిటర్స్ అనే నేమ్ స్పేస్లో ఇన్స్టాల్ చేశాను. సో యాజ్ యూ కుడ్ సీ దేర్ ఆర్ టూ పాడ్స్ రన్నింగ్. ఈ పాడ్స్ అన్ని ఏం చేస్తాయంటే, ఈ పాడ్స్ అంటే సింపుల్గా ఎలా అనుకోవచ్చు అంటే ఒక సిస్టమ్ అనుకోవచ్చు మీరు. ఈ సిస్టంలోని ఏం రన్ అవుతుంది, ఇందులో ఏ అప్లికేషన్ రన్ అవుతుంది అంటే ఈ అప్లికేషన్ రన్ అవుతుంది, సార్గా క్లాస్ మైక్రో ఎడిటర్స్. అండ్ నేనేంటి కొన్నిసార్లు లైక్ నాకు వర్క్లో కొన్నిసార్లు ఇబ్బంది ఎలా అవుతుంది అంటే, ఇక్కడ నేను నేమ్ స్పేస్ మెన్షన్ చేయడం మర్చిపోతాను. నేమ్ స్పేస్ అంటే ఇది ఎక్కడ ఏది వెళ్ళాలి అంటే, కొంతమంది లైక్ డెవ్ నేమ్ స్పేస్ పెట్టుకుంటారు, టెస్టింగ్ నేమ్ స్పేస్ పెట్టుకుంటారు, ప్రొడక్షన్ నేమ్ స్పేస్ పెట్టుకుంటారు అలాగా. ఎప్పుడైతే ఈ నేమ్ స్పేస్ నేను మెన్షన్ చేయనో ఇక్కడ ఏమవుతుంది అంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ లోకి వెళ్ళిపోద్ది మాట. డిఫాల్ట్ నేమ్ స్పేస్ అంటే కొన్నిసార్లు నేమ్ స్పేస్ కూడా రోల్ బేస్ యాక్సెస్ పెట్టుకోవచ్చు, అంటే రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎవరైనా సరే మన అప్లికేషన్ డిలీట్ చేసేస్తారు. సో నాకు అలాగొద్దు, నేను నేమ్ స్పేస్ ఖచ్చితంగా పెట్టాలి అనుకుంటున్నాను. జనరల్ గా ఇక్కడ ఇంకొకటి ఎలా అవుతుంది అంటే కుబర్నెటిస్ లోని, ఈ కుబర్నెటిస్ అన్నది మేనిఫెస్ట్ ఫైల్ జస్ట్ సింటాక్స్ ఎర్రర్లు మాత్రమే చూస్తుంది అన్నమాట. లెట్స్ సే నేను ఒక ఎర్రర్ చేశాను ఇక్కడ, ఇక్కడ లేబుల్స్ కిందనే ఇక్కడ స్పెసిఫై చేయాలి, అలా కాకుండా నేను ఇక్కడ స్పెసిఫై చేశాను. నా వాట్ హ్యాపెన్స్ ఇస్ సి సెడ్ లైక్ అన్నోన్ ఫీల్డ్ యాప్. ఎందుకంటే ఒక సింటాక్స్ ఎర్రర్ వచ్చింది కాబట్టి. సో సింటాక్స్ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇది నా అప్లికేషన్ డిప్లాయ్ చేయనివ్వట్లేదు. అంటే ఇది ఆ డిఫాల్ట్ పాడ్లో పెడుతుందా లేదా చెక్ చేయట్లేదు, ఇది ఓన్లీ సింటాక్సే చెక్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఒకవేళ నేను ఇమేజ్ నేమ్ తప్పుగా ఇచ్చినా సరే అది పట్టించుకోద్దు మాట, సింపుల్గా చెప్పాలి అంటే. ఇమేజ్ నేమ్ అంటే ఏంటి, ఇక్కడ సార్గా క్లాస్ వరల్డ్ రియాక్ట్ మైక్రో ఎయిటిస్, ఇది ఇక్కడ డాకర్ హబ్ లో ఉంది కాబట్టి నా అప్లికేషన్ అప్ అయింది. యాజ్ యూ కెడ్ సీ ద పాడ్స్ ఆర్ రన్నింగ్. అండ్ ఒకవేళ ఇక్కడ కానీ చిన్న తప్పు చేసినా సరే ఇట్ విల్ నాట్ రన్ అన్నమాట. సో ఇమేజ్ నేమ్ తప్పు రాకూడదు, ఇది వేడి కుబర్నెటిస్ చూడదు. సో ఓన్లీ సింటాక్స్ కరెక్ట్ గా ఉందా, లైక్ స్పేస్లు కరెక్ట్ గా ఇచ్చాడా లేదా, ఇది మాత్రమే చూస్తుంది అన్నమాట. సో దాని వల్ల ఏమవుతుంది అంటే నా అప్లికేషన్ అన్నది ఈవెన్ దో అంటే ఒక డిప్లాయ్ అవుతుంది, డిప్లాయ్మెంట్ అయినా సరే నాకు అప్లికేషన్ ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ నేను తెలుసుకోవాలంటే ఈ మేనిఫెస్ట్ ఫైల్ మొత్తం నేను మానిటర్ చేయాలి. ఇది మానిటర్ చేయాలి అంటే లైక్ సింప్లీ ఇది ఒక 10 to 11 లైన్స్ ఆఫ్ కోడ్ ఇది అంతే. ఇది సింపుల్ గా ఇక్కడ చూసేస్తున్నాం. అలా కాకుండా ఆర్గనైజేషన్స్ లోని యుల్ హ్యావ్ దిస్ ఫైల్ లైక్ ఒక 200 లైన్స్ 300 లైన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే అన్ని ఒకే అప్లికేషన్ లో పెట్టేస్తారు, లైక్ లైవ్నెస్ ప్రోబ్, రెడీనెస్ ప్రోబ్, అండ్ అక్కడ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట. సో దీనికి మనం ఏం చేస్తామంటే కీవర్నో వాడతాం. సింపుల్ గా ఇక్కడ ఒక కీవర్నో ఒక ఎక్స్టర్నల్ థర్డ్ పార్టీ టూల్ వాడుతున్నాం ఫర్ అస్ టు డూ దిస్. అండ్ దీన్ని ఎలా కన్ఫిగర్ చేస్తాం, యాజ్ యూ నో అంటే ఈ పాటికి ఇన్స్టాల్ చేస్తాం మనం, నేను ఇన్స్టాల్ చేస్తాను ఫైన్. అండ్ ఇక్కడ కీవర్నో కూడా ఎలా పనిచేస్తుంది అంటే కొత్తగా వచ్చే డిప్లాయ్మెంట్ కి మాత్రమే పనిచేస్తుంది. సో అందుకు నేను ఇప్పుడు ఈ డిప్లాయ్మెంట్ ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ డిప్లాయ్మెంట్, రియాక్ట్ డిప్లాయ్మెంట్.
ఓకే. విండోస్ మ్యాక్ ఒకసారి వాడడం వల్ల నాకు చాలా కన్ఫ్యూజింగ్. ఫైన్. ఓకే. ఒక్క నిమిషం. ఫైన్. నవ్వు ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక ఎక్స్టర్నల్, మనం ఎప్పుడైతే కీవర్డ్ను డౌన్లోడ్ చేస్తామో ఇక్కడ కుబర్నెటిస్ లో పాడ్స్ రీసోర్స్ ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి. అలా కాకుండా కస్టమ్ రీసోర్స్ డెఫినిషన్స్ అని ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే కీవర్డ్ని ఇన్స్టాల్ చేస్తామో ఆ సిఆర్డీస్ కూడా డౌన్లోడ్ అవుతాయి. ఈ సిఆర్డీస్ లోని వన్ ఆఫ్ ద సిఆర్డీస్ క్లస్టర్ పాలసీ, అండ్ దట్స్ వేర్ వీఆర్ టార్గెటింగ్ దిస్ అన్నమాట. యా, ఇందులో ఈ క్లస్టర్ పాలసీలో ఫస్ట్ లెట్స్ రిక్వైర్డ్ నేమ్ స్పేస్ పెట్టుకుందాం. ఈ రిక్వైర్డ్ నేమ్ స్పేస్ లో ఇక్కడ ఏముంది అంటే, యాజ్ యూ కుడ్ సీ దేర్ ఇస్ అ కండిషన్ కాల్డ్ డినై అన్నమాట. డినై అంటే ఏంది, లైక్ అలో చేయొద్దు అని చెప్పి. అంటే ఒకవేళ నేమ్ స్పేస్ కానీ డిఫాల్ట్ అయితే దాన్ని అలో చేయొద్దు అని చెప్పి. సింపుల్ గా ఇందాక మనం డిస్కస్ చేసాం, డిఫాల్ట్ లోని ఏ పార్ట్స్ ఉండకూడదు, నేమ్ స్పేస్ అన్నది స్పెసిఫై చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్ బిఫోర్ దట్. ఇక్కడ నేను దీన్ని కమెంట్ చేస్తాను. కమెంట్ అంటే ఇది ఇంకా పట్టించుకోదు, మా నేమ్ స్పేస్ అన్న ఒక ఆప్షన్ ఉంది అని చెప్పి. సో డన్. ఇప్పుడు నేనేం చేశాను, రిక్వైర్ నేమ్ స్పేస్ డాట్ యామల్ అంటే ఒక నేమ్ స్పేస్ ఉంటేనే డిప్లాయ్ చేయి అని చెప్పి. సో kubectl apply -f. సో ఇది ఒక క్లస్టర్ పాలసీ వచ్చింది, ఇది ఒక సిఆర్డి. అండ్ దీంట్లో మనం ఎలాగంటే kubectl గెట్ పాడ్స్ ఇలా చూసుకుంటున్నాము. సింపుల్ గా దీన్ని చూడాలి అంటే kubectl గెట్ క్లస్టర్ పాలసీ అంతే. సో ఒక క్లస్టర్ పాలసీ అప్లై అయింది అంటే దీని బట్టి ఏంటి, ఈ కైవర్ను ఏం చేస్తుంది అంటే డిప్లాయ్మెంట్ ఫైల్ అన్నది ఎక్కడ ఉందో, అండ్ లైక్ ఇది ఎలా చూస్తుంది, డిప్లాయ్మెంట్ ఫైల్ ఎలా చూస్తుంది అంటే ఇక్కడ మనం పెట్టాం మాట మ్యాచ్ ఎనీ రీసోర్సెస్ లో ఏంటి కైండ్స్ డిప్లాయ్మెంట్. ఇక్కడ కుబర్నెటిస్ లో యుల్ హ్యావ్ సర్వీసెస్ పాడ్స్ ఇంగ్రెస్ ఎనీథింగ్ అన్నమాట. ఏదైతే ఉందో అది ఆ లిస్ట్ లో పెడతాం అన్నమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ లిస్ట్, అంటే దీని కింద దీని కింద దీని కింద. అండ్ లైక్ దేర్ ఇస్ అనదర్ పాలసీ హియర్, ఐ థింక్ లైక్ ఇమేజ్ పాలసీ, ఇక్కడ మనం పాడ్కి పెట్టాం. సేమ్ వే ఐ ఎక్స్ప్లెయిన్ ఈ ఫైల్ ఏం చేస్తుంది అని కూడా. ప్రెసెంట్ రిక్వైర్ నేమ్ స్పేస్ కొద్దాం. ఇందులో డిప్లాయ్మెంట్ ఫైల్కి మాత్రమే చూస్తుంది. అంటే ఇప్పుడు ఇది సర్వీస్ ఫైల్ నేమ్ స్పేస్లో లేదు అంటే ఇది పట్టించుకోదు. సర్వీస్ ఫైల్ కూడా కావాలి అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్, జస్ట్ ఇక్కడ నేను సర్వీస్తో పెట్టుకోవట్లేదు కాబట్టి జస్ట్ సర్వీస్, సేమ్ వే అలా అంతే. సర్వీస్ ఇంగ్రెస్ అలా. ఎస్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఫైల్ అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో వాట్ వుడ్ హ్యాపన్ నౌ ఇస్ ఇట్ విల్ నాట్ అలౌ మీ బికాస్ ఈ డిప్లాయ్మెంట్ లోని నేమ్ స్పేస్ అన్నది లైక్ బై డిఫాల్ట్ ఉంది, డిఫాల్ట్ నేను అలౌ చేయొద్దని చెప్పాను కదా అని చెప్పి. సో దీనివల్ల ఏమవుద్ది, ఆర్గనైజేషనల్ స్టాండర్డ్స్ మాట. ఎవరైనా సరే ఒక మేనిఫెస్ట్ ఫైల్లోని నేమ్ స్పేస్ మెన్షన్ చేయలేదు అంటే అది మెన్షన్ చేసే వరకు దాన్ని అలౌ చేయదు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ చెక్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, జస్ట్ లైక్ టు షో ఇట్స్ వర్కింగ్ అని చెప్పి నేమ్ స్పేస్ మెన్షన్ చేస్తున్నాను. Now if I give, yeah, deployment created. Actually ఇవి pods deployment చూడాలి అంటే kubectl get deployment deploy or deployment -n react microservices అంతే. బోత్ ఆర్ సేమ్. అంటే ఈ డిప్లాయ్మెంట్ లో నేను రెండు రెప్లికాస్ పెట్టాను కాబట్టి 2 by 2 రెడీ ఉన్నాయి, కరెక్ట్ గానే ఉంది, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. నా వాట్ ఐమ్ డూయింగ్, ఐఎమ్ యాక్చువల్లీ డిలీటింగ్ డిప్లాయ్మెంట్ అగైన్. ఇంకొక పాలసీతో నేను ఆడుకోవాలనుకుంటున్నాను. సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ ది డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్ పేరెంట్ రియాక్ట్ డిప్లాయ్మెంట్, సో దట్స్ వేర్ ఐ గివ్ దిస్ అన్నమాట అంతే. అదే ఇందాక కూడా చేశాను, మేబీ చూపించలేదు అంతే. సో ఐ డిలీటెడ్. అండ్ ఇక్కడ నేను ఇంకొక పాలసీ దేంతో ఆడుకోవాలనుకుంటున్నాను అంటే రిక్వైర్ లేబుల్స్తో ఆడుకోవాలనుకుంటున్నాను. అంటే జనరల్గా ఈ లేబుల్స్ ఎలా ఉంటుంది అంటే, లెట్స్ ఇక్కడ ఈ లేబుల్ యాప్ ఉంది అంటే ఇది డిప్లాయ్మెంట్ ఫైల్లోకి వెళ్ళి లేబుల్ యాప్ ఉందా లేదా చెక్ చేస్తుంది అన్నమాట. లేబుల్ యాప్ లేదు అంటే దీన్ని వదిలే. లేబుల్ యాప్ కాదు, లెట్స్ సే మనకి ఇక్కడ ఈ అప్లికేషన్ దేనికి వాడుతున్నాం అని చెప్పి నేను స్పెసిఫై చేయాలి లేబుల్లోని. లేదు అంటే అది నన్ను అలౌ చేయదు. సో ఇది ఇంకొక సెక్యూరిటీ పాలసీ. ఎవరైనా ఆ మేనిఫెస్ట్ ఫైల్ పెట్టారు, లైక్ ఫర్ సపోజ్ ఈ అప్లికేషన్ అనేది బిఆర్ఎక్స్ ఉంది అంటే ఫైన్, ఓకే బిఆర్ఎక్స్ఎం కి మనోడి డిప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు అని చెప్పి ఎవరు చూసినా ఒక ఐడియా వస్తుంది. అలా కాకుండా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇష్టం వచ్చినట్టు ఫైల్స్ క్రియేట్ చేయలేం. ఒకవేళకి ఎవరైనా ఉంటే లైక్ ఇట్ విల్ వ్యాలిడేట్ ద పాలసీస్ అన్నమాట. లెట్స్ యాక్చువల్లీ డూ దిస్. రిక్వైర్ లేబుల్ పెట్టుకుందాం మనం.
ఉమ్. ఈ రిక్వైర్ లేబుల్లోనే లెట్స్ సే ఇది ఒక క్లస్టర్ పాలసీ, అండ్ ఇక్కడ రెండు పాలసీస్ ఉన్నాయి కాబట్టి రెండు పాలసీస్ చెక్ చేస్తుంది అన్నమాట. ఫర్ సపోజ్ నేమ్ స్పేస్ ఉందా లేదా, ఇంకొకటి ఇక్కడ రిక్వైర్ లేబుల్ ఉందా లేదా అని చెప్పి. లెట్స్ సే ఇప్పుడు నేను మళ్ళీ డిప్లాయ్మెంట్ డాట్ యామల్కి వెళ్తున్నా అండ్ ఈ నేమ్ స్పేస్ యాప్ రిమూవ్ చేస్తున్నాను. లెట్స్ సే మేబీ ఐమ్ గివింగ్ న్యూ లేబుల్. ఇక్కడ లేబుల్ ఉన్నా సరే లెట్స్ సే టెస్ట్ డెమో, అండ్ ఈ లేబుల్స్ అన్నది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది వి డిస్కస్డ్ ఇన్ కుబర్నెటిస్ సెషన్, లైక్ ఎందుకు ఈ లేబుల్స్ ఇంపార్టెంట్ చాలా అని చెప్పి. కమెంటింగ్ అవుట్ యాజ్ ఐ సెడ్ లైక్ ఇట్స్ నాట్ యూస్ఫుల్ అన్నట్టు. నేను ఒక కొత్త లేబుల్ ఇచ్చాను. జనరల్గా లేబుల్ స్పెసిఫై చేయాలి, నేను ఒక లేబుల్ స్పెసిఫై చేశాను. జనరల్గా ఇది వర్కౌట్ అవ్వాలి. బట్ నేను ఇక్కడ కోరుకుంది ఏంటి, లేబుల్ అన్నది యాప్ అన్న ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అనుకున్నాను. అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే జస్ట్ ఇక్కడ స్టార్ ఇస్తే ఇట్ కుడ్ బి ఎంటీ యాజ్ వెల్. క్వశ్చన్ మార్క్ ఇస్తే ఎంటీ కాదు, ఎంటీ కాకుండా ఏదైనా వాల్యూ ఉండాలి అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఎంటీ, దట్స్ ఇట్. లైక్ ఇక్కడ దీని సింటాక్స్ ప్రకారం ఇప్పుడు నేను అప్లై చేసినప్పుడు ఇది రెండు కండిషన్స్ చెక్ చేస్తుంది అన్నమాట. కరెక్ట్ నేమ్ స్పేస్ లో ఉందా లేదా అని చెప్పి. యాక్చువల్ మన నేమ్ స్పేస్ కమెంట్ చేయలేదు అనుకుంటా. యా, నేమ్ స్పేస్ కమెంట్ చేయలేదు. సో ఒక పాలసీ లైక్ యా ఫైన్, ఒక పాలసీ వ్యాలిడేట్ చేసింది కరెక్టే. సెకండ్ పాలసీ చెక్ చేస్తుంది లేబుల్లోనే యాప్ ఉందా లేదా అని చెప్పి, బికాస్ ఇప్పుడే అప్లై చేసాం కాబట్టి. లేబుల్లో యాప్ లేదా నేను అలౌ చేయను. సో యాజ్ యూ కుడ్ సి, యాజ్ యూ కుడ్ ఇక్కడ వ్యాలిడేట్ ఎర్రర్ యూ మస్ట్ హ్యావ్ లేబుల్ యాప్. ఇది ఎక్కడంటే ఇక్కడ మెసేజ్ మనం పెట్టుకున్నాం కదా, అంటే ఎవరైనా పాలసీస్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే యూ విల్ గివ్ అ మెసేజ్ టు దెమ్ అన్నమాట, ఎలాగ ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు ఐఎమ్ జస్ట్ చేంజింగ్ అగైన్. ఎస్, ఏం డౌటా? ఓకే ఫైన్. నౌ ఇఫ్ ఐ అప్లై, సో ఇట్ క్రియేటెడ్ అనమాట. సింపుల్ గా ఇది ఏంటి, మనం ఇక్కడ వరకు కీవర్డ్ యూస్ చేసి ఏం చేసాం, వ్యాలిడేట్ చేస్తున్నాం అన్నమాట, వెదర్ ఇట్స్ డూయింగ్ ఇట్స్ జాబ్, వీడు లేబుల్ పెట్టాడా లేదా, కరెక్ట్ గా పెట్టాడా లేదా అని చెప్పి. ఇక్కడ కీవర్డ్ దీనికి కూడా కాకుండా ఇంకొక దానికి కూడా పనిచేస్తుంది అన్నమాట. వాట్ ఇట్స్ కాల్డ్ మ్యూటేషన్ అనమాట. ఇక్కడ వరకు ఇది వ్యాలిడేట్ కదా, ఇంకొకటి మ్యూటేషన్ అని ఉంటుంది దీంట్లో. మ్యూటేట్ అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్, అంటే వాడు లేబుల్ పెట్టలేదు అంటే మీరే లేబుల్ పెట్టుకోవచ్చు మాట అన్నిటికీ. ఫర్ సపోజ్ అన్నిటికీ బై డిఫాల్ట్ లేబుల్ ఉంటుంది, అండ్ దానికి డిఫాల్ట్ లేబుల్ అది తగిలించాలి ప్రతి deployment కి ఆ నోడ్లో అన్నప్పుడు. ఇక్కడ యాక్చువల్లీ యూజ్ మ్యూటేట్ ఆప్షన్ అనమాట. మ్యూటేట్ లోని ఇక్కడికి వెళ్ళి ఇది చేంజ్ చేయి అని చెప్పి, ఇక్కడ ఇందులో లైక్ ఇందులో మనం ఏం చేస్తాం, మ్యూటేట్కి వెళ్ళి స్పెక్కి వెళ్ళి రెప్లికాస్ 3 కింద చేంజ్ చేయి అంటున్నాం అన్నమాట. సింపుల్ గా ఇప్పుడు యాజ్ యూ కుడ్ సి kubectl get pods. సింపుల్ గా ఇక్కడ నాకు రెండు పాడ్స్ ఉన్నాయి, కాకపోతే నాకు ఇలా వద్దు. లైక్ ఏ కొత్త డిప్లాయ్మెంట్ వచ్చినా సరే వాడికి మినిమం 3 రెప్లికాస్ ఉండాలి, అది నా రూల్. లైక్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్ అప్లికేషన్ అప్లో ఉండాలి అంటే మినిమం 3 రెప్లికాస్ నాకు కావాలని నేను ఫిక్స్ అయ్యాను. నేను ప్రతి ఒక్కడికి వెళ్ళి చెప్పలేను అది. అంటే ఇప్పుడు లైక్ ఇఫ్ ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ 2 or 3 ఇట్స్ ఫైన్, ఐ కెడ్ టెల్. ఒకవేళ లేకపోతే ఒక లార్జ్ ఆర్గనైజేషన్ ఒక 200 పీపుల్ 300 పీపుల్ ఉన్నారు అంటే ప్రతి కొత్త వాడికి నేను చెప్పలేను. దాని బదులు నేనేం చేస్తాను, ఒకవేళ ఎవరిని ఉంటే లైక్ విల్ మ్యూటేట్ దట్ అన్నమాట. అంటే సింపుల్ గా వాడు సింపుల్ గా ఇక్కడ రెప్లికాస్ 2 అని పెట్టాడు కాబట్టి ఇక్కడ 2 పాడ్స్ వచ్చాయి. అలా కాకుండా వాడు 1 ఎట్టినా సరే ఇక్కడ మినిమం రెప్లికాస్ లైక్ 3 పాడ్స్ అని వస్తాయి అన్నమాట. సో హౌ విల్ డూ దట్, లైక్ విల్ సి. ఫస్ట్ ఈ క్లస్టర్ పాలసీ అప్లై చేద్దాం. vi mutate vi replicas, let's say replicas may be better.
సో సిటిఎల్ అప్లై. ఈ వార్నింగ్ ఇగ్నోర్ చేయొచ్చు. లెట్స్ సే నౌ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, యాక్చువల్గా మనకు డిప్లాయ్మెంట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ రన్ అవుతున్న డిప్లాయ్మెంట్ మీద ఇది వర్క్ అవ్వదు. లైక్ ఓన్లీ కొత్త డిప్లాయ్మెంట్ అయితేనే ఇది వర్క్ అవుద్ది. లెట్స్ సే ఇది ఆల్రెడీ రన్ అవుతుంది, బట్ మనకి రెప్లికాస్ 3 కావాలి ఇందులో. ఇది ఆల్రెడీ రన్ అయిపోయిన రెప్లికా కాబట్టి ఇది వర్క్ అవుతుంది. ఈ పాలసీ వచ్చాక ఏవైతే డిప్లాయ్మెంట్స్ కొత్తగా వస్తాయో వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నమాట. సో ఫర్ దాట్ ఐఎమ్ యాక్చువల్లీ డిలీటింగ్ దిస్ అగైన్ అన్నమాట. ఇవి కమాండ్ ఎక్కడ ఉంది? రికార్డ్స్. ఎస్, ఫైన్. సో నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, రిప్లికాస్ యాక్చువల్గా మనకి 2 నేను డిప్లాయ్మెంట్ ఫైల్లో ఏ చేంజ్ చేయలేదు ఇప్పుడు. యాజ్ యూ కుడ్ సి రిప్లికాస్ 2 ఉన్నాయి కాబట్టి 2 పాడ్స్ రన్ అయ్యాయి. I'll show again. Replicas 2 ఉన్నాయి కాబట్టి 2 pods రన్ అయ్యాయి. నౌ ఇఫ్ ఐ అప్లై దిస్, ఇదే ఫైల్ నేను అప్లై చేస్తున్నాను ఏ చేంజెస్ లేకుండా, replicas 2 పెట్టి. నౌ ఇఫ్ యు సీ 3 replicas రన్ అయ్యాయి అన్నమాట. దిస్ మీన్స్ యువర్ మ్యూటెడ్ వర్క్డ్ అన్నమాట. అలా మ్యూటెడ్ యూస్ చేసుకోవచ్చు. సేమ్ వే ఇక్కడ ఇంకొకటి కూడా పెట్టాను. ఓకే, ఐ థింక్ లైక్ దర్ ఇస్ లాస్ట్ వన్. మేబీ మీరు ట్రై చేయొచ్చు ఇది యాజ్ హోంవర్క్ కింద. లెట్స్ సే ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే ఇమేజ్ పాలసీ కానీ లైక్ కాల్ అండ్ లేటెస్ట్ అంటే దీన్ని బట్టి ఇక్కడ ఏం చేయాలంటే లైక్ డిప్లాయ్మెంట్ ఫైల్ కొని ఇక్కడ రియాక్ట్ మైక్రోగైటిస్ కాల్ అండ్ లేటెస్ట్ అని ఉండాలి ఖచ్చితంగా, లేదంటే ఈ పాలసీ వర్కౌట్ అవ్వదు. ఒకవేళ కాల్ అండ్ లేటెస్ట్ అని ఉంటే ఇమేజ్ పుల్ పాలసీ అనేది ఆల్వేస్ పెట్టుకో అని చెప్పాం. ఇక్కడ ఇమేజ్ పుల్ పాలసీ అంటే ఎలా వర్క్ అవుద్ది అంటే ఇక్కడ ఇమేజ్ పుల్ పాలసీ అనేవి 3 ఉంటాయి. ఆల్వేస్ అంటే అంటే ఫర్ సపోజ్ డాకర్ ఇమేజ్ కానీ ఇక్కడ నేను ఫామ్ చేస్తే లోకల్లో ఫస్ట్ చెక్ చేస్తుంది ఇమేజ్. ఇది లేకపోతే అప్పుడు నా డాకర్ హబ్ అకౌంట్కి వెళ్ళి లైక్ ఆ ఇమేజ్ చెక్ చేసి లైక్ ఉంది అని తెచ్చుకుంటుంది మాట. ఇమేజ్ ఇమేజ్ పుల్ చేస్తుంది డాకర్ హబ్ నుంచి. సో ఆల్వేస్ అంటే లైక్ లోకల్లో ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు డాకర్ హబ్ నుంచి తెచ్చుకుంటుంది. ఇంకొకటి నెవర్ అనే ఆప్షన్ ఉంటుంది. నెవర్ అంటే ఓన్లీ లోకల్లో మాత్రమే చూస్తుంది, డాకర్ హబ్కి మీరు యాక్సెస్ అవ్వట్లేదు. ఇంకొకటి ఇఫ్ నాట్ ప్రెసెంట్, లైక్ మోస్ట్ డిఫాల్ట్ ఇఫ్ నాట్ ప్రెసెంట్ ఉంటే, ఇఫ్ నాట్ ప్రెసెంట్ అంటే ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తుంది, లోకల్లో లేకపోయినప్పుడు మాత్రమే డాకర్ హబ్కి వెళ్ళి తెచ్చుకుంటుంది. దట్స్ హౌ 3 ఇమేజబుల్ పాలసీస్ వర్క్స్. ఐ థింక్ అంతే. దిస్ ఇస్ అబౌట్ కీవర్డ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? విల్ స్టాప్ దిస్ సెషన్ హియర్.